నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు నేను విన్నాను. చెప్పు. అమిత్ షాతో చెప్పి జగన్ ఒక ఆట ఆడిస్తానన్నాడు. పవన్ కళ్యాణ్ తను యాక్ట్ చేసిన బ్రో సినిమానే 4 ఆటలు ఆడించుకోలేకపోయాడు. ఇక జగన్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. చెప్పు తెలుసా, ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పు. చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఆటలో అరటి పండు లాంటి పవన్ కళ్యాణ్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరు ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి చేసాం కానీ ఓడిపోయాం. అది ఎందుకు అనేది సమీక్ష చేసుకోబోతున్నాం. సో ఆ కారణాలు ఏంటి అని సమీక్ష చేసుకొని మళ్ళీ ఆ 10% ఓటింగ్ మళ్ళీ మా వైపు ఎలా తిప్పుకోవాలి, ఎలా మళ్ళీ ప్రజల్లోకి మేము వెళ్ళాలి, మళ్ళీ జగనన్నని మేము ఎలా సీఎం చేసుకోవాలి అనే దాని మీద ఈరోజు అందరం కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి వ్యక్తి ఇవే తగ్గించుకుంటే మంచిది. రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఈ రోజు కూడా అది నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలి అనే ఒక మంచి మనసు, ఒక చిత్తశుద్ధి ఉన్న ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అంటే అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. మనం భవిష్యత్ కార్యాచరణ ఎలా చేయాలనే దాని మీద ముందుకు వెళ్ళాలి. కాబట్టి కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు రమ్మని చెప్పడం జరిగింది. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.